పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన బెయిల్ ఆర్డర్ వచ్చింది. ప్రశాంత్ గారు మాత్రం మీడియాతో మాట్లాడరండి. లోపలికి వెళ్ళిన తర్వాత 7:30కి ప్రశాంత్ గారు రిలీజ్ అవుతున్నారు. ఆయన సోదరు రిలీజ్ అవుతున్నారు. కండిషన్స్ తో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. 7:30కి పల్లవి ప్రశాంత్ రిలీజ్ కాబోతున్నాడు. ఎవ్రీ మంత్ 2 months మార్నింగ్ 9 to మధ్యాహ్నం 1 వరకు 2 months ఎవ్రీ మంత్ 1st కి 16th కి బిఫోర్ SHO జూబ్లీ హిల్స్ గారి ముందు అటెండ్ కమ్మని చెప్పి కండిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2 months వరకు ఈ ఆర్డర్ వర్తిస్తుందని ఉత్తర్వులలో చెప్పడం జరిగింది. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ విడుదలైతుండు. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక రైతు దినోత్సవం వచ్చింది చూడు, ఎంత గ్రేటు. ఇలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు జడ్జి గారు సానుకూలంగా స్పందించేసి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాతో ఎవరితో మాట్లాడరు ప్రశాంత్ గారు. కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఇచ్చేసి కొద్ది టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చేస్తాం. కాబట్టి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. కండిషన్లు ఉన్నాయి. 2 నెలలు పొద్దున 9 నుంచి 1 మధ్యాహ్నం వరకు 2 నెలలు అటెండ్ కావాలి. 2 నెలలు అటెండ్ కావాలి. కండిషన్ ఏం లేదు. కానీ ప్రశాంత్ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నది. ఆయన భాష యాసను అర్థం చేసుకుంటలేరు. నేనేమంటున్నా అంటే ఆయన కొద్దిగా చెప్పాలి. మేము చెప్తాం కౌన్సిలింగ్ చెప్పి ఇచ్చేసి అడ్వైజ్. ఇప్పుడు మేమేమంటున్నా అంటే కొంతమంది సోషల్ మీడియా మన సోదరులు చట్టం గురించి టెక్నికల్ వర్డ్స్ వాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అవుతాయి. కోర్టుకి ఇబ్బందులు అవుతాయి, ప్రజలకు ఇబ్బందులు అవుతాయి, చూసే వాళ్ళకి అవుతాయి, ఈ ప్రజలకు కూడా ఇదైతే. కాబట్టి జాతీయ దినోత్సవం రోజు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పెద్ద స్టార్ అయింది. కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేశారు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలకు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇచ్చేసి పల్లవి ప్రశాంత్ తో మాట్లాడచ్చు. 7:30కి వచ్చేస్తారు. యాక్చువల్గా జైలు నియమ నిబంధనల ప్రకారం 7 o'clock భోజనం ఇట్లా చేపించేసి ఇచ్చేస్తారు. అప్పటి వరకు లేట్ కాదు, అదే తెలియదు అంటున్నా మీకు. నేను ఏమంటున్నా 5:30కి బెయిల్ డిక్లేర్ అయిన తర్వాత మేడం వెళ్ళిపోయిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం మేడం చేస్తారు. కాబట్టి నియమ నిబంధనల ప్రకారం ఇదైంది. 7 to 7:30కి వచ్చాడు. మేము పెట్టిస్తాం, త్వరలోనే పెట్టిస్తాం. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించి ఇచ్చేసి మీకు చెప్తాం. ఇక మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఏడికైనా వెళ్ళొచ్చు. పల్లవి ప్రశాంత్ ఈ ప్రపంచంలో ఏడైనా తిరగచ్చు సార్. థ్యాంక్ యూ. నాన్ బెయిలబుల్ గా పెట్టిండ్రు. ఓ సంఘటన జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా సంఘటన అయినప్పుడు ఆయన సంబంధం లేని అంశం కాబట్టి దాని మీద ఆర్గ్యుమెంట్ చేసినాం. ఇది చేసిరు, సానుకూలంగా స్పందించారు. ఆయన ఇది లేదని తెలిసి కూడా ఏంటంటే సుమోటో కేసు కైనా దాన్ని తీసుకోవడం జరిగింది ముందు. అయితే దాని మీద ఏంటంటే వారికి సంబంధించిన దాని మీద కేసు మీద సంబంధించి ఏమైనా దానికి ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేశారా? సుమోటోగా కేసు పెట్టిరు. అది ఎవరు పలగొట్టిరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఒకరు పలగొడితే ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా అనిపించింది కాబట్టి కోర్టు పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి కోఆర్డినేషన్ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చేసి న్యాయం ఇచ్చేసింది. కాబట్టి థ్యాంక్ యూ. అయితే ఇంకో విషయం, వీళ్ళతో పాటు ఏంటంటే మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుందా? అందరికీ ఇప్పుడు దానికి సంబంధించిన చాలా మంది ఉర్రు.
ఒక్కొక్క మా సోదరులు ఇంకా అడ్వకేట్లు వేసారు, కొంతమంది రిలీజ్ అవుతారు, కొంతమంది ఇది చేస్తారు. మేము ఏవన్నీ ఎటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్కు మేము బెయిల్ వేసినాము, వచ్చింది 48 అవర్స్లో క్లోజ్ అయింది. ఈరోజు క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. 7 to 7:30 మధ్యలో 7 to 7 మధ్యలో ఇది చేస్తాను. అందరికీ కృతజ్ఞతలు మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా పల్లవి ప్రశాంత్ని ఒక గ్రామీణ నేపథ్యం నుండి ఇంత పెద్ద స్టార్గా చేసిన నాగార్జున గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు ఆ ఈవెంట్ చేసిన మేనేజ్మెంట్కు, మరియు అందులో పాల్గొన్న బిగ్ బాస్ బ్రదర్లో పాల్గొన్న శివాజీ అన్నకు, బోలే అన్నకు, ముఖ్యంగా బోలే అన్న మొత్తం టోటల్గా దగ్గరుండి 48 గంటలు మాతోనే ఉండి ఇది చేసి తిండి తినకుండా చేసి ఇది చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన మిగతా కంటెస్ట్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు. మనం ఏమైనా దావతులకు అవిటికి పిలుస్తాం, కానీ మానవతా కోణం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఒక ఆపదలు వచ్చిన వారే మానవతా దృక్పథంతో వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఏమైంది సార్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చిందండి. ఆ బెయిల్ తీసుకొని చెంచల్ కూడా బెయిల్ ఆర్డర్ తీసుకొని చెంచల్ కూడా జైలు దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మేము 5:30 లోపు ఆ బెయిల్ ఆర్డరు ఆ బాక్స్లో వేయాలి. బాక్స్లో వేసిన తర్వాత 5:30 లోపు వేయాలి. 5:30 లోపు వేయాలి, మేము వేస్తాము. అయితే 7 to 7:30 మధ్యలో పల్లవి ప్రశాంత్ని రిలీజ్ చేస్తారు, జైలు నుంచి బయటకు వస్తారు. సార్ ఇంకొకటి కొంతమంది దొరికారు కదా, 14 మంది ఎంతమంది, వాళ్ళకి వాళ్ళ గురించి ఏం తెలుసు సార్? వాళ్ళు కూడా మా తోటి అడ్వకేట్లు బెయిల్ వేశారండి, వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది, వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. అంటే వాళ్ళకి శిక్ష పడాలి కదా సార్, వాళ్ళే చేసింది కదా, వాళ్ళ వల్ల పల్లవి ఎవరు చేశారు అనేది మనం చెప్పలేమండి. అరెస్ట్ చేశారు కదా పోలీసు. అరెస్ట్ చేశారు, వారికి కూడా బెయిల్ వేశారు. మా తోటి అడ్వకేట్లు అందరూ కూడా బెయిల్ వేశారు, వాళ్ళకు కూడా బెయిల్ రావడం. పల్లవి ప్రశాంత్కి వీళ్ళ వల్లే ప్రాబ్లం అయింది కదా? లేదండి, ఎవరి వల్ల ప్రాబ్లం అయింది అనేది మేము చెప్పము. ఎందుకంటే అక్కడ జరిగింది పల్లవి ప్రశాంత్ లోపల బిగ్ బాస్ షోలో లోపల ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి 10:30 బిలో జరిగింది కాబట్టి వారికి వీరికి సంబంధం లేదు, పల్లవి ప్రశాంత్కి ఎటువంటి సంబంధం లేదని కోర్టు వారు నమ్మి బెయిల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ ఇష్యూలు ఇంకేమన్నా అంటే ఇంకెలా ఉండబోతుంది ప్రాసెస్ ఏంటి నెక్స్ట్? దీని బయటకు వచ్చిన తర్వాత అతని ఇష్టం అండి, అతను ఎలా ఉండాలనుకునేది తన డెసిషన్, అంతే కదా. ఎలా ఉండాలా అంటే ఏమన్నా రమ్మని చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడండి అంటే కండిషన్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ 1st తారీఖు 16న ఈ 2 రోజులు వచ్చి SHO జూబ్లీ హిల్స్లో సంతకం పెట్టిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి అదే వచ్చేసి అది సంతకం పెట్టిపోవాలి, అంతే. లేదండి, చేయలేదు. కోర్టు వారు నమ్మారండి, ప్రభుత్వ ఆస్తులకి ఎటువంటి భంగం ఇతను కలిగించలేదనేసి నమ్మి బెయిల్ రిలీజ్ చేయడం జరిగింది జడ్జి గారు. అవునండి, పెట్టారు కానీ జడ్జి గారు అది కాదు అనేసి నమ్మి బెయిల్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు సార్ లాయర్లు మొత్తం ఈ ప్రాసెస్? దీంట్లో వచ్చేసి అడ్వకేట్లు అందరూ కూడా పాల్గొని వితౌట్ ఫీజు తీసుకోకుండా న్యాయం గెలవాలి అన్న ఉద్దేశంతో కేసు వాదించి బెయిల్ తీసుకురావడం జరిగింది.